జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చారు. కానీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ప్రజలకు ఇచ్చిన మాట తప్పి వారు ప్రజలకు చేస్తున్నటువంటి మోసానికి నిరసిస్తూ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు అసంతృప్తి చెందుతున్నారు. మరి మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఏ ఆడబిడ్డ అయినా సరే సంతోషంగా ఉందా? ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చారు? అలాగే తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చెప్పిన ఇస్తామని చెప్పారు. మరి ఎంతమంది విద్యార్థులకు మీరు 15,000 ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. అలాగే లోకేష్ గారు ఎన్నికల ముందు మీరు రికార్డ్ చేసుకోండి, టైం డేట్ నోట్ చేసుకోండి, మేము అధికారంలోకి వస్తే మీకు ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఇవ్వని పట్ల నిరుద్యోగ వృత్తి కింద 3,000 చెప్పిన మేము ఇస్తామని చెప్పారు. మరి ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మరి ఎంతమందికి మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే 50 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పెన్షన్ ఇస్తామన్నారు. కనీసం 50 ఏళ్ళు కాదు కదా, 60 ఏళ్ళు దాటిన కూడా ఈరోజు పెన్షన్ అందనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. అలాగే మరి ఉచిత బస్సు అన్నారు, ఈ రోజు వరకు దాని ప్రస్తావనే లేదు. అలాగే రైతన్నులకు చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు కూడా ఏటా 20,000 చెప్పిన ఇస్తామని చెప్పి ఈ రోజు ఏడాది అవుతుంది. ఎంతమందికి మీరు 20,000 ఆర్థిక సాయం చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. రైతులకి నిట్ట నిలువున ముంచేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇలాగ అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా అసంతృప్తి చెందుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు. అలాగే వాలంటీర్స్ కూడా గౌరవ వేతనం 10,000 ఇస్తామని చెప్పి, అలాగే మరి వారికి 50,000 ప్రతి నెల సంపాదించుకునేటట్టు మార్గాల్ని కల్పిస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఎంత మోసం చేశారో వాలంటీర్స్ అనేది మనకి కళ్ళ ముందే కనిపిస్తుంది. అలాగే మరి విద్యుత్ ఛార్జీలు పెంచుకోమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచి డైరెక్ట్ గా ప్రజలపైనే భారం మోపింది కూటమి ప్రభుత్వం. మరి సంక్షేమం ఇలా ఉండగా అభివృద్ధి చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది ఇంతవరకు చెప్పలేదు. అలాగే మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం ఇంతవరకు కూడా కేంద్రం ఉపసంహరించుకున్నట్టు ఎక్కడా ప్రస్తావించలేదు. దాని గురించి అంటే స్టీల్ ప్లాంట్ గురించి ఎటువంటి స్పష్టత లేదు. అలాగే అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి ఏ స్థాయిలో వారు దోచుకుంటున్నారో అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి 90 పైసలు రూపాయికి భూములు కట్టబెట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ రకంగా ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రంలో నెలకొన్నాయి. అలాగే మరి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏమైనా సూపర్ 6 హామీల గురించి చెప్తారా, వాటిని ఏ విధంగా అమలు చేస్తారని చెప్తారేమో అని చూస్తూ ఉంటే 6 శాసనాలు అని చెప్పి మహానాడులో తెరపైకి ఒక కొత్త టాపిక్ ని తీసుకొచ్చి అంటే సూపర్ 6 ని డైవర్ట్ చేస్తూ ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ మహానాడు అన్నది ఒక అట్టర్ ఫ్లాప్ షో. ఎందుకంటే కార్యకర్తలే హాజరు కాలేదు మహానాడుకి. ఇదే ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం. అంటే మహానాడే ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గమనించాలి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, మీరు ఏవైతే మోసపూరిత హామీలు ఇచ్చారో ఎన్నికల ముందు మిమ్మల్ని నమ్మి, మీ హామీలన్నీ నమ్మి, మీ వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓట్లేసి మీకు అధికారం ఇచ్చారు. కాబట్టి మీరు అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేయాలి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలి. నెరవేర్చినంత వరకు కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుంది, గట్టిగా డిమాండ్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.